ఉదయకాల ప్రార్థన. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, గడిచిన రాత్రి అంతను కూడా మీ కాపుదల కంచె మా అందరికీ దయచేశారు. మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు. కంటి నిండా నిద్రతో సంతృప్తి పరిచారు. స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజును తండ్రి చూడాలని అనేకులు ఆశపడి ఉన్నప్పటికీ అయా, చూడలేక గతించిపోయిన వారు ఎందరో ఉన్నారు నాయనా. అయినా కానీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు. మేమేదో గొప్పవారము, వారి కంటే అధికులము అని కాదు గాని తండ్రి, కేవలం మీ కృప చొప్పున మమ్మల్ని తండ్రి మీరు గుర్తు చేసుకున్నారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడయుండునుగాక అని రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం ద్వారా భక్తుడు అంటున్నట్లుగా, అవునయ్యా, ఈ రోజుని ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు అయ్యా మీ యొక్క కృప తోడుగా ఉంటే చాలు నాయనా. అవునయ్యా, ఈ లోక సంబంధమైన ఎవరి సహాయము గాని ఎవరి తోడు గాని ఉన్నా లేకపోయినా అయ్యా మీరు తోడై ఉంటే, మీ కృప తోడై ఉంటే మేము అన్ని విషయాలలో రాణించగలము, అభివృద్ధి చెందగలము, ఆశీర్వదింపబడగలము అని నాయన మాకు తెలియపరుస్తున్నారు. అయ్యా, ఈ రోజున ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి, మీ కృపను తోడుగా ఉంచండి. అనుక్షణము అయా వారిని భద్రపరిచి కాపాడమని అడుగుతున్నాం. ఎస్ లార్డ్. అయా, బిడ్డల యొక్క తలంపులకు మీరు కావలై ఉండండి. వారి తలంపుల ద్వారా పాపం చేయకుండా కృప చూపించండి. వారి మాటలు, వారి నడవడిక, వారి చేస్తున్నటువంటి కార్యాలు అన్నీ కూడా మీ నామాన్ని ఘనపరచడానికే సహాయము దయచేయండి ప్రభువా. మీ చిత్తము ఎరిగి, మీ వాక్యాన్ని గ్రహించి మమ్మల్ని మేము మీకు సజీవ యాగముగా సమర్పించుకొని ఈ రోజున అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించే కృప మా అందరికీ దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్. అయా, పనులను చేయబోతున్నారు, చేస్తూ ఉన్నారు. ప్రతి పనిలోనూ మీ సహాయము దయచేయండి. మీ దీవెనలను కుమ్మరించండి. పనివాడు జీతానికి పాత్రుడు అంటున్నట్లుగా వారు అత్యధికముగా ఆశీర్వదింపబడే కృప చూపించండి నాయనా. ప్రయాణాలను కూడా దీవించండి. వెళ్తున్న వస్తున్న ప్రతి మార్గమును మీకు అప్పగిస్తున్నాం. సురక్షితముగా క్షేమముగా ప్రయాణించుటకు సహాయము దయచేయండి ప్రభువా. అపాయాలు, ప్రమాదాలు ఏవిని ఏ బిడ్డను ముట్టకుండా ఈ రోజంతా భద్రపరచండి తండ్రి. అయినా నూతనముగా ఈరోజు పనులు ప్రారంభిస్తున్నారు, వారందరినీ కూడా దీవించండి. అయా, పనులు ఆగిపోయాయి అని చింతిస్తున్నారు, ఆ పనులు మరలా ఈ రోజున యేసు నామంలో పునఃప్రారంభించబడుటకు సహాయము దయచేయండి నాయన. గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారయ్యా. అయా, వారికి ఏ దుష్టుడు, ఏ అపవాది క్రియలు వారి దగ్గరకు రాకుండా కృప చూపించండి ప్రభువా. హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్ అని, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ కోసం నాయన వారు ప్రార్థిస్తున్నారు. వారికి అనుకూలంగా రిపోర్ట్లు ఉండుటకు, మీ చిత్తమైతే నార్మల్ డెలివరీ అవ్వడానికి, ఆపరేషన్లో కూడా ఎటువంటి సమస్యలు రాకుండా అయా అది విజయవంతంగా ముగించబడుటకు కృప చూపించండి తండ్రి. అదేవిధంగా నాయన, ఎవరైతే బిడ్డలు ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తూ ఉన్నారో, రాస్తూ ఉన్నారో అయా, వారు చదివినవన్నీ కూడా వారికి జ్ఞాపకం ఉండే మంచి జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి తండ్రి. క్వాలిఫై, సెలెక్ట్ అయ్యే కృప చూపించండి తండ్రి. అదేవిధంగా నాయన, సమాధానకరమైన ప్రశాంతమైన జీవితాలు ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. ఈరోజు ఎవరితో ఎటువంటి గొడవలు లేకుండా కృప చూపించండి నాయన. ప్రాముఖ్యంగా ఎవరికి అనారోగ్య సమస్యలు లేకుండా, బలహీనతలు లేకుండా, ఆర్థికపరమైన ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి ఆహార కొరత అయా ఏ బిడ్డకు ఎదురవ్వకుండా
మీరే ప్రతి విషయంలో సమృద్ధినిచ్చి సంతోషించే వారిగా వారిని నిలవబెట్టుకోమని నాయన, ఈ లోకమాయలో ఏ బిడ్డ పడిపోకుండా వాక్య జ్ఞానం దయచేయండి. మీరు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకునే కృప చూపించండి తండ్రి. అయ్యా, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. మేము కొందరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్యవ్యాప్తుల పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును దయచేయమని యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.